నమస్తే, వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. హనుమాన్ సినిమా భారీ సక్సెస్ ను అందుకుంది. అంతేకాదు ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్క నటుడికి కూడా మంచి గుర్తింపు దక్కింది. ఈ క్రమంలోనే ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన అమృతకి కూడా మంచి పాపులారిటీ వచ్చింది. ఈ ముద్దుగుమ్మ కెరీర్ స్టార్టింగ్ లో పోలీసోడు, లింగా వంటి సినిమాలలో సైడ్ క్యారెక్టర్స్ చేసింది. ఇక అనంతరం ఓ తమిళ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈమె పెద్దగా సినిమా అవకాశాలను దక్కించుకోలేకపోయింది. తెలుగులో 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది అమృత. ఇక ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ పెద్దగా గ్లామర్ చూపించకపోవడంతో ఈ అమ్మడికి అవకాశాలు దక్కలేదు. ఇక ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ నటించిన హనుమాన్ మూవీలో నటించి మంచి పేరు ప్రఖ్యాతలు పొందింది అమృత. ఇక ఈమెకి గ్లామర్ రోల్స్ కంటే పర్ఫార్మెన్స్ రూల్స్ అంటేనే చాలా ఇష్టమని ఓ ఇంటర్వ్యూలో తెలియజేసింది. అంతేకాకుండా తన ఆత్మాభిమానాన్ని కోల్పోయి తన హద్దులను దాటనని వెల్లడించింది కూడా. ఇక ఈ ముద్దుగుమ్మ 1994 మే 14న చెన్నైలో జన్మించింది. ఇక ఈమె చెన్నైలో పుట్టినప్పటికీ బెంగళూరులో పెరిగింది. ఇక గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన అనంతరం సినిమా ఇండస్ట్రీపై మక్కువ ఉండటంతో గ్లామర్ ప్రపంచంలోకి అడుగుపెట్టింది. ఇక ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ గురించి సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది. ఈమె ఇండస్ట్రీలోకి అడుగు పెట్టక ముందు మరో పని చేసేదట. ఈ ముద్దుగుమ్మ సినిమా రంగంలో అడుగు పెట్టక ముందు మోడలింగ్ రంగంలో కొనసాగేదట. అలానే కొన్ని షార్ట్ ఫిలిమ్స్లో కూడా నటించింది. అదేవిధంగా తమిళ్లో ఓ సీరియల్ కూడా చేసిందట. ఇక ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ఒక్కో సినిమాకు గాను 50 లక్షల నుంచి ₹1,00,00,000 వరకు రెమ్యునరేషన్ పుచ్చుకుంటుందట. ఈమె ఇంత మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకోవడం పెద్ద సాహసమే అని చెప్పొచ్చు. ఎందుకంటే స్టార్ హీరోయిన్లకి సైతం ఇదే రెమ్యునరేషన్ దక్కుతుంది కాబట్టి. ఇక మొన్నటే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ సైతం ఇంత రెమ్యునరేషన్ తీసుకోవడంతో ప్రతి ఒక్కళ్ళు ఆశ్చర్యపోతున్నారు. మరీ ఇంత డిమాండ్ చేస్తున్న ఈ అమ్మడును డైరెక్టర్లు క్యాష్ చేసుకుంటారో లేదో చూడాలి. హాయ్, హలో, మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో, నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.